అన్నిటికంటే ప్రధానమైంది భక్తి. అందుచేతనే చక్రిచింతన లేని జన్మము జన్మమే తరల సలిల బుద్భులంబుగాక. విష్ణు భక్తి లేని విభుదుండు విభుదుడే పాదయుగముతోడి పశువుగాక అని చెప్పింది భాగవతం. ప్రతి వారు కూడా మానవ జన్మ సామాన్యమైన జన్మ కాదు. ఇది ఎంత అయ్యే లోపల ఎట్లాగే పోయేది, ఖర్చు అయిపోయేది అని మరి ఊరుకోకుండా మరి ఆనాటి పాండవులు కౌరవులు ఊరుకున్నారా? వాడు తెలియదా? తెలుసు. కానీ ఈ జగన్నాటకం ఆ భగవంతుడు ఎందుకు ఆడిస్తున్నాడో, ఎందుకు ఆడుతున్నామో, మళ్ళీ మనం అంటాం ఎట్లా లీలమైపోతాము భగవంతుడిలో, అది ఆ భగవంతుడికి తెలుసు. అన్నిటికంటే ప్రధానమైంది 4 శ్లోకాలతోనే ఆ నారాయణ ఉపనిషత్తుని ఇచ్చారు మహనీయులు. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అథ పురుషో వై నారాయణో కామయత ప్రజాస్మృతి నారాయణ ప్రాణోయ ధ్యాయతే సంవాయుర్జ్యోతిరాపః పృథివీ విశ్వస్య ధారిణే